జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ నేను బ్యాక్ వాకింగ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మోకాళ్ళ మీద స్ట్రెస్ పడదు బ్యాక్ వాక్ చేస్తే. సో ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళకి మళ్ళీ పడిపోతామేమో అని భయం లేకుండా ఇప్పుడు కొన్నాళ్ళ పాటు ఇలాగా ఇది పట్టుకుని నడిస్తే కాన్ఫిడెన్స్ వచ్చాక కావాలంటే ఎక్కడైనా నడవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు వర్షం వచ్చిందని ఇదని అదని ఎగ్గొట్టేస్తారు వాకింగ్ అనేది. అలా లేకుండా కూడా సరే ఇంట్లోనే కదా అని చెప్పేసి వాక్ చేస్తారనమాట. ఇలాగా బ్యాక్ వాకింగ్ చేస్తే మోకాళ్ళ మీద స్ట్రెస్ ఒకటి పడదు. మోకాళ్ళకి ఇప్పుడు ఫ్రంట్ వాకింగ్ అంటే బ్యాక్ వాకింగ్ మంచిదని విన్నాను ఈ మధ్యన. సో బ్యాక్ వాకింగ్ ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడు మనము ఇలా కాల్లో కాలు ఇలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా పట్టుకుని నడుస్తూ ఉంటే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగా అందరిళ్లలోనూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ అన్నీ లేని వాళ్ళు ఉన్నారు, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఇలా పట్టుకుంటూ ఇలా నడవాలి. ఇలా నడిస్తే మీకు ఎక్కువసేపు మీకు భయం లేకుండా మనం చేస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత ఇలాగే వెనకాతలకి అదేంటి టోస్ మీద నడవండి. టోస్ మీద నడిచాక ఇలాగా ఇప్పుడు ఏంటంటే ఇది నేను తొందరగా అయిపోవాలని అన్నీ ఒక దాంట్లో చేయించేస్తున్నాను. ఒక్కొక్కటి రౌండ్ 5 సార్లు పెట్టుకుంటే మీరు ఇలా పట్టుకుని వెంటనే బాగానే చేసేయచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఇట్లాగా. ఆ తర్వాత మీరు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటే ఇలా పైకి కూడా ఇలా పైకి ఇలా నడుస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే పడిపోకుండా ఇలా దగ్గరగా ఉండండి. ఇలా నడుస్తూ ఉంటే మీకు ఆ టోస్లో కూడా ఇది ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత హీల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హీల్ మీద కూడా ఇలా నడుస్తూ ఉండండి. అది ఇవాళ ఇంతవరకు చాలు. ఒక్కొక్క 5 సార్లు ఒక్కొక్కళ్ళు సీనియర్ సిటిజన్స్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలేమో దూరంగా ఉంటారు. ప్రతిసారి వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఓ పెద్ద అయ్యో మమ్మీ వాళ్ళు ఒకళ్ళే ఉండిపోయారు, వాళ్ళు కాళ్ళకి నొప్పి ఇది మళ్ళీ అసలు మోకాళ్ళకి మన లైఫ్ ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మన హెల్త్ బాగా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి పింపుల్స్ వచ్చినాయి అనుకోండి, మన డైజెస్టివ్ సిస్టమ్ బాగోనట్టు అనమాట. ఆ తర్వాత ఇక్కడ పింపుల్ వచ్చిందనుకోండి, ఇక్కడ మన హార్ట్ మనకి బాగోనట్టు. ఆ తర్వాత కిడ్నీ బాగాలేదంటే ఇక్కడ పఫీ ఐజ్. ఇప్పుడు తాగొచ్చారనుకోండి ఎవరైనా, ఇదంతా ఇలాగా ఉబ్బినట్టు ఉంటుంది. సో అవన్నీ మనం గ్రహించుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉబ్బుగా ఉంది అని అంటే మనకి ఇది బాగున్నట్టు అనమాట. అదర్త ఇక్కడ మాత్రం మనకి మన ఆజ్ఞా చక్ర ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి సంబంధించింది. సో మన బ్రెయినే మన అన్నిటికంటే క్లియర్గా ఉంచుకోవాలి. సో రోజు ఒక 10 నిమిషాలైనా ఒక మెడిటేషన్ చెయ్యండి. సో ఇదమ్మా. జై గురుదేవ్, జై శ్రీరామ్.